పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాసమైలారం సిగాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో సందిగ్ధత వీడటం లేదు. 9 మంది కార్మికులు గల్లంతైనట్లు యాజమాన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయితే 5 రోజులు గడుస్తున్నా మృతదేహాలు లభించలేదు, పూర్తిగా దగ్ధమైపోయి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శిథిలాల తొలగింపు కూడా దాదాపు పూర్తిగా వస్తోంది. అయితే గల్లంతైన వారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. कोई सहारा नहीं बाबूजी, हमको कोई सहारा नहीं है. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సీఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్లు సమాచారం. సీఎస్ రామకృష్ణారావును కార్మికుల కుటుంబాలు నిలదీశాయి. తమ వారి ఆచూకీని త్వరగా గుర్తించాలి అని డిమాండ్ చేశారు. మీటింగ్ ముగించుకుని బయటకు వచ్చిన కలెక్టర్ కాళ్లపై పడ్డారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ఇంకా చాలా మంది ఆచూకీ తెలియలేదు, గల్లంతయ్యారనేసి అంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా తమ రోదన మనం ఇప్పటివరకు చూసాము. ఇంకా కొంతమంది DNA శాంపిల్స్ కూడా క్లియర్ కాలేదు అని తెలుస్తుంది. ఏంటి సమాచారం? పాషమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 9 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 31 మంది డెడ్ బాడీస్ని ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇవాళ ఉదయం భీమరావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతన్ని ఆల్రెడీ ఐడెంటిఫై బాడీ కాబట్టి తనను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం నిమిత్తం అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా మార్చురీలో ఇంకా 7 డెడ్ బాడీస్ అలాగే ఉన్నాయి. DNA టెస్టులు చేయాల్సి ఉంది. ఇప్పుడు మొత్తం మిగతా 9 మంది ఆచూకీ కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉదయం హై లెవెల్ ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని వేసింది సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో. కమిటీ కూడా సుదీర్ఘంగా ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఇటు ఏదైతే ప్రమాదం జరిగిందో సిగాచి ఆ కంపెనీలో అన్ని రకాలుగా విచారణ కూడా కొనసాగించి అటు ఉద్యోగులతో పాటు యాజమాన్యాన్ని కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ మిస్సింగ్ అయినటువంటి ఆ 9 మంది ఉద్యోగులకు సంబంధించి అసలు వాళ్ళు పూర్తిగా కాలిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడ హై లెవెల్ కంపెనీలో విచారణ అనంతరం ఐలా వద్ద ఏదైతే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందో అక్కడే ఈ 9 మంది ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులందరూ అక్కడ ఉండడము. వారిని కూడా అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అటు సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఉన్న కమిటీ అక్కడికి వెళ్ళింది. అలాగే వారితో పాటు ఇటు కలెక్టర్ కూడా వెళ్ళింది. అక్కడ ఈ 9 మంది ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు విచారణ వ్యక్తం చేశారు. తమ బంధువుల మా కుటుంబ సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది. తొందరగా లభించేటట్టు సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా కలెక్టర్ కాళ్ళ మీద పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సిఎస్ రామకృష్ణరావుతో పాటు కూడా అటు కలెక్టర్ కూడా వాళ్ళకి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు మరి ఆ 9 మంది ఆచూకీ ఒక సస్పెన్స్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. 5 రోజుల నుంచి కూడా శిథిలాల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 39 మంది ఎవరైతే చనిపోయారో
వాళ్ళ డెడ్ బాడీస్కి సంబంధించి కూడా కొంత ఐడెంటిఫై వచ్చింది. కానీ ఈ 9 మంది డెడ్ బాడీలు అసలు ఇప్పటివరకు కూడా దొరకని పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు కూడా లాకర్లో దొరికినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నారు. సో వాళ్ళ ఎవరైతే ఈ ఆచూకీ లభించిన వారి బంధువులు ఇంకా కూడా ఇటు హెల్ప్ లైన్ డెస్క్ వద్ద కూడా మరికొన్ని ఎదురుచూపు మాంసపు ముద్దలు కూడా లభించినట్లు మనకు సమాచారం అందుతోంది. అవన్నీ కూడా పటాన్చెరులోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారనేసి కూడా తెలుస్తుంది. ఏంటి మరి దాని సమాచారం? అంటే మాంసం ముద్దలు అయితే దొరుకుతున్నాయి, కానీ ఇప్పటికే డిఎన్ఏ టెస్టులు చేసిన వారి మాంసం ముద్దల అవి లేదంటే ఈ 9 మంది మాంసం ముద్దల అనేటువంటిది ఒక సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ఆ 31 మంది డిఎన్ఏలు పూర్తి చేశారు కాబట్టి వారికి సంబంధించిన మాంసము ముద్దల లేదంటే ఈ 9 మందికి సంబంధించినటువంటి మాంసము ముద్దల అనేటువంటిది తేలాల్సినటువంటి అంశంగా ఇది ఒక సస్పెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంకా సహాయక చర్యలు ఇంకా రేపటి నుంచి కొనసాగుతాయా లేదా అనేటువంటిది ఒక సందిగ్ధం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కలెక్టర్ కాళ్ళ మీద ఈ యొక్క బాధిత కుటుంబాలు పడడము అదంతా కూడా చూస్తుంటే ఒక ఆవేదన, ఒక విచారణ వ్యక్తం చేస్తుంటే విజువల్స్ ఏవైతే చూస్తుంటే అవంతా కూడా కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చివరి చూపు కూడా చూడడానికి వీలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఈ 39 మంది చనిపోయారో వారికి సంబంధించి ఇటు కంపెనీ యాజమాన్యం కానీ అలాగే ప్రభుత్వం కానీ నష్టపరిహారాన్ని చెల్లించినట్టుగా ప్రకటించారు. బట్ ఈ 9 మంది విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబడుతుంది, అలాగే కంపెనీకి సంబంధించి నష్టపరిహారం ఏ రకంగా ఇస్తారు అనేటువంటిది అయితే ఒక సస్పెన్స్గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 9 మంది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తెలుస్తూ ఉంది. ఇది ఏదైతే ప్రమాదం జరిగిందో సో ఆ ప్రమాదానికి నియర్ బై ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటిది అయితే ఈరోజు హై లెవెల్ కమిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత హై లెవెల్ కమిటీ కూడా ఇటు కంపెనీ యాజమాన్యం పైన సీరియస్ ఉంది. ఎందుకంటే చర్యలకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ పాటించడంలో కంపెనీ విఫలమైంది అనేటువంటిది ఇటు హై లెవెల్ కమిటీ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ దిలీప్.